శ్రీకరమ్ములు భక్తలోకైక పాలనమ్ములు సదార్తిహరమ్ములు సంతతానందకరమ్ముల భయదమ్ములైన భగవాన్ సత్యర్షిపదమ్ముల కంజలింతు అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నిన్న మనం ఇవాళ 11వ రోజా 10వ రోజా 10వ రోజు శ్రావణ మాసంలో 10వ రోజు మనం విష్ణు పురాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఈ విష్ణు పురాణంలో అనేక చరిత్రలు ఉన్నాయి. విష్ణు భక్తి ఎవరెవరైతే చేశారో వాళ్ళ యొక్క చరిత్రలు ఇందులో చెప్పబడ్డాయి. మనం మొన్న ప్రహ్లాద చరిత్ర, కండు మహర్షి చరిత్ర మొదలైనటువంటివన్నీ తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఆ వంశంలో కశ్యపుని యొక్క వంశంలో దేవతలు మరి రాక్షసులు కూడా ఉద్భవించినారు. దితి యొక్క సంతానము హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు. ఆయనకు పుట్టినటువంటి వాళ్ళలో 5గురు. మరి వాళ్ళలో ప్రహ్లాదుడు అనేటటువంటి వాడు గొప్పవాడు. మనం అంతవరకు నిన్న తెలుసుకున్నాం. ప్రహ్లాదుడు మరి ఎటువంటి వాడు, ఎట్లా భగవంతుణ్ణి భజించాడు అంటే భాగవతంలో కూడా ఉంది ఈ కథ. కానీ దాంట్లో ఉండేదానికి దీంట్లో ఉండేదానికి కొద్దిగా తేడా ఉంది. దాంట్లో ఏ కష్టాలు పెట్టాడు అనేటటువంటివి చెప్పబడ్డాయి. కానీ దీంట్లో మరి ఆయనకు ఆ కష్టాలు పెట్టినప్పుడు ఎలా ఉన్నాడు, ఆయనకు ఎందుకు ఆ కష్టాలు ఆయనకు కష్టాలుగా అనిపించలేదు, బాధపడలేదు అనేటటువంటి విషయాన్ని దీంట్లో స్పష్టంగా వ్యాస భగవానుడు చెప్పాడు. ఆయన ఎంతో కథను చెప్తూ దీంట్లో మైత్రేయ మహర్షి ఎన్నో విషయాలను అడిగాడు. పరాశర మహర్షి చెప్పాడు. మరి పరాశర మహర్షి ఈ విధంగా దితి యొక్క సంతానాన్ని చెప్పుకుంటూ పోతూ ఉంటే మరి ప్రహ్లాదుని యొక్క విషయం రాగానే మరి ఇన్ని బాధలు పెట్టినా ఆయనకు ఎందుకు బాధ కలగలేదయ్యా, ఏమిటి విశేషము అని అడిగితే అప్పుడు ఆయన యొక్క చరిత్రను చెప్పడం ప్రారంభించాడు. ఎలా ఉన్నాడట ఆయన అంటే, ఆ పురుషోత్తముని ప్రతి క్షణం స్మరిస్తూ ఉండే ప్రహ్లాదునికి కఠినమైన శిలల మీద వేసినా కూడా ఆయనకు ఆ రాళ్ళు పగిలిపోయాయట, కానీ ఆయనకు మాత్రం దెబ్బ తగలేయట. ఎందుకయ్యా అలా అయ్యాయి అంటే, ఆ రాళ్ళల్లో ఉండేటటువంటి భగవత్ స్వరూపమైనటువంటిది ఆయన కూడా కాబట్టి ఆయనకు ఏమి కాలే. ఇక్కడ అది విష్ణు స్మరణ. ఆ రాళ్ళు ముక్కలయ్యాయి కానీ ఈయన శరీరం మాత్రం ముక్కలు కాలేదు అని చెప్పి చెప్తున్నాడు. హాని కలగలేదు. ఇంకా మహార్ణవాంత సలిలే స్థితస్య చలతో మహీ చచాల
సకలాయస్య పాశబద్ధస్య ధీమతః. ఆయన తండ్రి చేత తాళ్ళు కట్టబడి సముద్రంలో వేయబడ్డాడట. అప్పుడు కూడా ఆ నీటితో కదలాడుతూ ఉంటే ఆయనకు సమస్త భూమండలం కదిలిందట, కానీ ఆయన మాత్రం ఏమి కాలేదట. అది ఎందుకయ్యా అంటే ఆయన చిత్తము అచ్యుతుని మీద ఉంది. ఏమి నభిన్నం వివిధై శస్త్రై అస్య దైత్యేంద్రపాతితై శరీరమద్రికఠినం సర్వత్రాచ్యుత చేతసః. అతని చిత్తము సర్వము కూడా అచ్యుతమయమైపోయింది. అచ్యుతమయం అంటే భగవంతుని యొక్క మయమైపోయింది. అప్పుడు శరీరం పర్వతంలా కఠినమైపోయింది అయింది. అది అప్పుడు దైత్య చక్రవర్తిచే ప్రయోగింపబడినటువంటి శస్త్రాస్త్రాలు ఆయన మీద ఏమీ పారలే. ఎన్ని ప్రయోగించినా కూడా సామర్థ్యం లేనివైపోయాయి అని ఇలా చెప్పుకుంటూ పోతూ ప్రహ్లాదుడు ధర్మాత్ముడు, సత్యము శౌచము మున్నగు ఉత్తమ గుణాలను పాటించేటటువంటి వాడు. సమస్తమైన సాధు పురుషులకు అతడు ఉపమానమయ్యాడు. అంటే సాధువు ఎట్లా ఉంటాడు అంటే ప్రహ్లాదునిలాగా ఉంటాడు అని చెప్పడానికి అవకాశం ఏర్పడింది అని చెప్పేసరికి, మరి ఆయన యొక్క చరిత్ర మాకు మొదటి నుంచి చెప్పవయ్యా అని మైత్రేయ మహర్షి పరాశరుణ్ణి అడుగుతున్నాడు. కథితో భవతా వంశో మానవానాం మహామునే కారణం చాస్య జగతో విష్ణురేవ సనాతనః. పరాశర మహర్షి, నీ చేత స్వయంభూమను యొక్క సంతతిని వారి వంశ విస్తారాన్ని చెప్పావు. ఈ జగత్తుకు కారణమైనటువంటి సనాతనుడైనటువంటి విష్ణువే అని తెలియజేశావు. మరి దైత్యశ్రేష్ఠుడైనటువంటి ప్రహ్లాదుని గురించి ఇందాక చెప్పావు కదా కొద్దిగా. అతన్ని అగ్ని దహించలేకపోయింది. అస్త్రాలుతో కొట్టినా కూడా అస్త్రాలు ఆయన్ని ఏం చేయలేకపోయాయి. ఆయన ప్రాణాలకు ముప్పు కలగలేదు. అది ఎలా సాధ్యమైందయ్యా? తాళ్ళతో బంధించిన, సముద్ర జలాల్లో పడవేసిన, అవయవాలన్నీ క్షోభించిన ఆయన మాత్రం క్షోభించకుండా చలించకుండా అలా ఉన్నాడు. ఆయన శరీరం ఆక్రమించబడినా మరణించలేదని చెప్పావు. అది ఎలా సాధ్యమవుతుందయ్యా అని మైత్రేయ మహర్షి అడిగాడు. అడిగితే ఇంకా అంతేకాదు, హాలాహలం విషం పెట్టినా కూడా ఆయన శరీరంలో దాని ప్రయోజనం కూడా ఏమీ లేకుండా ఉంది. అటువంటప్పుడు ఆ ధీమంతుడు ఎలా జీర్ణం చేసుకున్నాడు విషాన్ని? దైత్య గురువులు ప్రహ్లాదునిపై ఎన్నో విధాలైనటువంటి అభిచారాలను మరి చేశారు. అటువంటి అభిచారాలు కూడా ఏమి ఆయన మీద పారలేదు. అది ఎట్లా జరిగింది? ఈ విషయంలో మీ అందరికి ఒక విషయం చెప్పాలా. ఇక్కడ చాలామందికి మన తెలంగాణలో వాళ్ళు చేతబడి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అదే అని అయింది, ఇదైంది అని నా చెవికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అవి ఒకవేళ మీరందరూ అనుకున్న నిజం అనుకోండి, కానీ అవి ఎటువంటి వాడికి పారవు. వాళ్ళు అట్లా చేసినా కూడా అంటే ప్రహ్లాదునిలాగా నీకు గురువు యందు భగవంతుని యందు భక్తి ఉన్నదనుకో, వాళ్ళు చేసినవి ఏమీ పారవు నీకు.
అంటే అసలు అవన్నీ ఏమి భగవన్నామం చేసే వాళ్ళకి అవన్నీ ఏమీ పనిచేయవు. అర్థమైందా? ఒకవేళ వాడు చేసినా కూడా ఎవడన్నా దుష్టుడు అవన్నీ ఏం పనిచేయవు. కానీ మీకు అనుమానం ఉందనుకో, ఆ అనుమానం కూడా భగవంతుణ్ణి ధ్యానిస్తే అవన్నీ పోతాయి. ఏమీ ఉండవు. అటువంటి నమ్మకం, అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మరి భగవంతుణ్ణి ధ్యానించేవాడిని అటువంటి వాళ్ళు ఇది చేశారు, అది చేశారు, చేతబడి చేశారని మనం అనుకోవడం ఎంత మూర్ఖత్వం కదా. చాలామంది ఆ సంశయంలో పడిపోతూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా భగవంతుని యొక్క నామం చేసేవాడికి ఇతరులు హాని చెయ్యాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ మాటలు కూడా వాళ్ళ పనులు కూడా కావు. ఇది 100% మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి అటువంటి విశ్వాసము, అటువంటి ధైర్యము, అటువంటి దృఢమైన ప్రతిజ్ఞ మనకు ఉండాలి. అప్పుడు పరాశర మహర్షి చెప్తున్నాడు, మైత్రేయ బుద్ధిమంతుడు, మహాత్ముడు, నిరంతరం ఉదార చరిత్రుడు అయినటువంటి ప్రహ్లాదుని వృత్తాంతాన్ని చెప్తాను, విను సావధానంగా. పూర్వము దితి యొక్క కుమారుడైనటువంటి హిరణ్యకశిపుడు అనేటటువంటి మహాపరాక్రమ బలశాలి ఉండేవాడు. అతడు చాలా కాలం తపస్సు చేశాడు. బ్రహ్మ వల్ల వరాలు పొందాడు. ఆ వరాల యొక్క గర్వం చేత ఈ ముల్లోకాలను జయించాడు. ఏం చేశాడు? ముల్లోకాలను జయించాడు. నేను దేంతో కూడా ఓడిపోకూడదు అనేటటువంటి వరం తెచ్చుకున్నాడు. ధనాధిపతి అయినటువంటి కుబేరుడు అతడే అయ్యాడు. తానే స్వయంగా యముడయ్యాడు. మరి తానే యజ్ఞభాగాలు స్వీకరించేటటువంటి యజ్ఞకర్తగా తానే అయ్యాడు. మరి ఆ దేవేంద్రుని యొక్క స్వర్గం మీదకి వెళ్ళేసరికి దేవేంద్రుడు ఈయన యొక్క బలాన్ని చూసి పారిపోయాడు. స్వర్గాధిపతి అయ్యాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. ఇట్లా త్రిభువనాలను జయించాడు. 3 లోకాలలో అనుభవించవలసినటువంటి భోగాలన్నింటినీ కూడా తానే అనుభవిస్తూ ఉన్నాడు. మతగర్వితుడైనాడు. గంధర్వులు అతని కీర్తిని గానం చేస్తూ ఉండగా సుఖభోగాలు అన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. ఇట్లా వాయుదేవుడు వచ్చి ఆయన వాకిలి అంతా చిమ్మిపోయేవాడట. వర్షదేవుడు వచ్చి వాకిళ్ళు అలుకు జల్లిపోయేవాడట. ఇట్లా అన్ని పనులు అగ్నిదేవుడు వచ్చి ఆయన ప్రమేయం లేకుండానే మండేవాడట వంటశాలలో. మరి మనం కర్రలో గ్యాసో ఏదైనా పెడితే మండేవాడు కదా. అట్లా అంటే ఆయన యొక్క భయము ఆయన అంత తపస్సు చేశాడనమాట. అందువల్ల అటువంటి వాడికి ఒక పుత్రుడు జన్మించాడు. తస్య పుత్రో మహాభాగ ప్రహ్లాదో నామతః పపాఠ బాలపాఠ్యాని గురుగేహే గతోర్భకః. ఆయన ప్రహ్లాదుడు అనేటటువంటి వాడు కొడుకు. అతడు మహాభాగుడు, అర్భకుడు. గురుకులాల్లో చదివించడానికి పంపించాడు. అక్కడ తన వయస్సుకు తగినటువంటి విద్య అభ్యసిస్తూ ఉన్నాడు. ఒకనాడు ధర్మాత్ముడు అయినటువంటి గురువుగారితో కలిసి ఈ నాన్నగారి దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. ఎవరు? ప్రహ్లాదుడు. అప్పుడు ఆయన ఎంతో వినయంగా ప్రహ్లాదు నాన్నగారికి నమస్కారం చేసి నిలబడ్డాడు. నిలబడగానే తండ్రి అయినటువంటి ఆ హిరణ్యకశిపుడు వాడిని దగ్గరికి తీసుకొని
మరి శిరస్సును ఇట్లా ముద్దాడి తన తొడ మీద కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమతో, అయ్యా నువ్వు విద్యాలయానికి వెళ్ళావు కదా, మీ గురువులు ఏమేం చెప్పారు, ఒకసారి నాకు ఆ మంచి మాటలు వినిపించవయ్యా అన్నాడు. పఠ్యతాం భవతా వత్స సారభూతం సుభాషితం కాలే నైతావతాయత్తే సదోద్యుక్తేన శిక్షితం. ఆ గురువుల చేత నీకు నేర్పబడినటువంటివి మంచి మాటలు నాకు చెప్పు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి విను, మనస్సులోనున్న దాన్ని సారభూతమైనటువంటి దాన్ని చెప్తా అని ప్రారంభించి ఈ సమస్త ప్రపంచానికి మధ్య చివర మరి అంత్యమునందు ఎవడై మిగులుతూ ఉంటాడో, జన్మ వృద్ధి క్షేము లేనివాడు ఎవడో, నాశనం లేనటువంటి వాడెవడో, సమస్త కారణాలకు కారణమైనటువంటి వాడెవడో అటువంటి మహాత్మునికి అచ్యుతునికి నేను నమస్కారం చేస్తా అన్నాడు. ఆయనకు అప్పుడే ఇవన్నీ చేయించుకుంటుండేది ఈయన కంటే భిన్నంగా మరొకడు ఉన్నాడని ఎప్పుడైతే అన్నాడో అమితమైనటువంటి కోపం వచ్చింది. ఇంకా ఏం చెప్తాడు ఆ భాగవతంలో అయితే, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రిల్లక నీవు నేనను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు. ఆయన ఇదంతా కూడా భగవంతుని యొక్క విభూతి అని భావించి ఆయన యందు మనస్సు చేర్చి ఆయన్ను భజించడం మేలయ్యా. భద్రమంచుదలతున్ ఏమన్నాడు, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రిల్లక నీవు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి. అది ఎక్కడ చేర్చాలా, విష్ణునందుల్లము చేర్చి తారడ వినుండుట మేలు నిశాచరాగ్రణి అని చెప్పాడు. వీళ్ళనందరినీ దాసుల్ని సేవకుల్ని చేసుకొని ఈయన ఇంత వైభోగం అనుభవిస్తూ ఉంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఆ విష్ణువునందు మనస్సును చేర్చాలయా, ఆయన్ని సేవించాలి, ఆయన్ని ధ్యానించాలి. ఆయన అంటే ఈయనకు పడదు, ఈయన శత్రువు అయిపోయా. ఎందుకయ్యా శత్రువు అయినాడు అంటే, హిరణ్యాక్షుడు అనేటటువంటి తమ్ముడు ఉండేవాడు హిరణ్యకశిపుడికి. ఆ తమ్ముణ్ణి చంపినటువంటి వాడు నారాయణుడు, విష్ణువు. కాబట్టి వాడిని గురించి వెతుకుతూ ఉన్నాడు ఇంతకాలం, ఎక్కడా 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 అని. కానీ ఆయనకి ఎక్కడా కనిపించలే. కనిపిస్తే ఆయన్ని కూడా చంపేస్తానని అనుకుంటూ ఉన్నాడు. అటువంటి శత్రువుని నువ్వు ఈరోజు ధ్యానించమని చెప్తున్నావు, ఇదా నువ్వు నేర్చుకున్నది, నీకు గురువులు ఇదా చెప్పింది అని చాలా కళ్ళెర్ర చేశాడు. కోపం వచ్చింది. ఆ గురువును పిలిచాడు. ఏమిరా ఏం చెప్పావు అన్నాడు. అయ్యా మేము చెప్పింది ఒక్కడి చెప్తానులే మీకు, ఒక్కడి. కాబట్టి అప్పుడు ఆయన మళ్ళీ మేము తీసుకెళ్ళి వాడికి విద్యను బోధిస్తామని తీసుకెళ్ళారు. దైత్యేశ్వర నకోపస్య వశమాగస్తు మరహసి మమోపదేశజనితం నాయం వదితే సుత. తే సుత, నీ యొక్క సుతుడు మేం చేసినటువంటి ఉపదేశాలు ఒక్కటి కూడా చెప్పటం లేదు నీకు. మా మీద కోప్పడకండి. అనుశిష్టోసి
కేనే దృగ్వత్స ప్రహ్లాద కథ్యతామపోపదిష్టం నేత్యేష ప్రబ్రవీమితి గురుస్తవ. ఏమిరా ప్రహ్లాద, మీ గురువుగారు చెప్పినటువంటిది ఒక్కటి చెప్పటం లేదట, ఇవి ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని అడిగాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు, శాస్తా విష్ణురశేషస్య జగతో యో మే హృది స్థితః తమృతే పరమాత్మానం తాతక కేన శాస్యతే. నానా అని చేతులు జోడించుకొని ఎంతో వినయంతో, హృదయంలో ఉండే విష్ణువే ఈ సకల జగత్తుకు శాసకుడు, ఆయన ఆజ్ఞ చేతనే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆ పరమాత్మ తప్ప తండ్రి ఎవడు ఎవనికి శాసకుడు? ఎవ్వరూ శాసకులు లేరు, ఆయన ఒక్కడే శాసకుడు. అప్పుడు తండ్రికి ఇంకా కోపం వచ్చింది. దుర్బుద్ధి, ఎవడ్రా విష్ణువు, మాటి మాటికి వాడి గురించి చెప్తున్నావు అని భయపెట్టాడు. ఈ ప్రేలాపలన్నీ మానేయి అంటే, ఇప్పుడు పరమేశ్వర సంజ్ఞోజ్ఞ కిమన్యోమయ్యవస్థితే, నేనుండగా పరమేశ్వరుడు ఎవడు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసేసి, తవాస్తి మత్తు కామస్త్వం ప్రబ్రవీషి పునః పునః. ఈ మాటలు మాట్లాడి నువ్వు చావాలనుకుంటున్నావా అన్నాడు. ఇప్పుడు చూడండి, ఎంత తన పుత్రుడైనా తనకు ఇష్టంగానటువంటి మాటలు మాట్లాడితే, తనకు ఇష్టంగానటువంటి చేష్టలు చేస్తే ఏమనిపిస్తుంది? అంటే వాడిని చంపాలనిపిస్తుంది. ఆయన నువ్వు చావాలనుకుంటున్నావా అంటున్నాడు. న కేవలం తాత మమ ప్రజానాం సబ్రహ్మ భూతో భవతశ్చ విష్ణు ధాతా విధాతా పరమేశ్వరశ్చ ప్రసీద కోపం కురుషే కిమర్థం. తండ్రి, కేవలం నాకొక్కడికే కాదు, నీకు నాకు అందరికీ ఆయనే. కేవలం ఆ పరమేశ్వరుడే సృష్టికర్త అని ఎందుకు కోపిస్తున్నావు నాన్న అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఇంకా క్రుద్ధుడైపోయి వీడికి శిక్ష ఇవ్వాలా, తప్పదు. ఎలా అన్నాడంటే, మన శరీరంలో ఒక భాగం ఏదన్నా పాడైపోతే దాన్ని ఏ విధంగానైతే తీసేసి మనిషిని కాపాడుతారో, అట్లాగే మన కులంలో చెడబుట్టినటువంటి ప్రహ్లాదుని దృంచి మన యొక్క కులాన్ని, గౌరవాన్ని కాపాడుదాం అని అనుకున్నాడు. పరాశర ఉవాచ ఇత్యుక్తోసౌ తదా దైత్యేర్నితో గురుగృహం పునః. మళ్ళీ గురువుగారు అనడంతో గురువుగారింటికి మళ్ళీ పంపించినాడు. పంపించిన తర్వాత ప్రహ్లాదుడు అక్కడ ఉండేటటువంటి బాలురు, తనతో చదువుకుండేటటువంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్లకు సమయం దొరికినప్పుడు వాళ్ళకు కూడా ఇది బోధిస్తున్నాడు. ఈయన ఇట్లా ఉండడమే కాకుండా వాళ్ళకు కూడా ఏం చెప్తున్నాడు? కంటిరే మనవారు కొందరు ఘనులు గృహస్థులు గైకొన్న వెర్రితనము. అంటే గృహస్థులై ఈ వెర్రితనాన్ని తీసుకున్నారయ్యా. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంబడక అని చెప్పి, మనవారు, మన శరీరం అంటే మన వయస్సు ఉండేటటువంటి వాళ్ళు కొందరు
చచ్చిపోతూ ఉంటే చూస్తున్నారు కదా మీరు. ఈ శరీరం శాశ్వతం కాదు, మనందరినీ నడిపించేటటువంటి వాడు ఆ భగవంతుడు అని చెప్పి వాళ్ళకు కూడా బోధించడం ప్రారంభించినాడు. ఆయన ఇంకా ఎలా ఉన్నాడట అంటే, పానీయంబులు ద్రావుచున్ గుడచుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ ఏ తద్విశ్వమున్ భూవరా అని ఈ సమస్త ప్రపంచాన్నంతా మర్చిపోయాడు. భగవంతుని యందు తన మనస్సును పెట్టాడు. తన ఇంద్రియములను, మనస్సు, అన్ని ఇంద్రియములు, ముక్కు, చెవి, నాలుక, వీటితో పంచేంద్రియముల యొక్క దానికి ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే మనస్సు. ఆ మనస్సు అనేటటువంటి ఇంద్రియాన్ని కూడా ఆ పరమాత్మ యందు పెట్టి భగవంతుణ్ణి ధ్యానించాడు. ఆయనకి ఎటువంటి భయము లేదు. భగవద్గీతలో భక్తుడికి భయం ఉండదయా అని చెప్పాడు. అభయం సర్వభూతేభ్యో, ఏమిటి, అన్ని ప్రాణుల నుండి ఏ విధమైనటువంటి భయం ఉండదు అని చెప్పాడు. కాబట్టి ఈయనకు దేనివల్ల భయపడాల్సినటువంటి అవసరం, తండ్రి వల్ల అసలు భయపడలే ఆయన. అంత చతుర్భువన సామ్రాజ్యాధినేత అయినప్పటికీ ఆయనకు భయం కలగలే. ఇతరులైతే ఇప్పుడు అగ్ని, వాయువు, ఈ మేఘాలు ఇవన్నీ వచ్చి భయపడ్డాయా లేదా? కానీ ఆయన ఏం భయపడలే. ఆయన ఇంకా ఏం చేశాడు? వాడిని చంపడానికి సర్పముల చేత కర్పించాడు. కానీ ఆయన మనస్సు ఎక్కడున్నది? భగవంతుని యందు ఉన్నది. విషము ఏమాత్రం ఆయన లోపలికి ఎక్కలేదంట. ఏమి అవి కరిచినా ఇక గజములు, పెద్ద పెద్ద ఏనుగుల్ని తెప్పించి తొక్కిచ్చాడు. కానీ ఆయన శరీరానికి ఏమీ కాలే. ఏమి అట్లాగే నేలపై పడవేసి దంతాలతో బాధ కలిగించాడు. ఆ దంతాలు అవి ముక్కలైనవి కానీ ఈయనకేమి కాలే. ఇంకా ప్రహ్లాదుని వక్షస్థలం తొక్కిచ్చాడు. ఆ వక్షస్థలము ఏంటి, వజ్రంలాగా ఉంది. ఆయనకి మాత్రం ఏమి కాలే. ఇంకా జ్వాలలు, అగ్ని జ్వాలల్లో పడవేశాడు. కానీ ఆయనకు ఏమీ కాల్చలే. ఎందుకు అంటే అగ్నిస్వరూపంలో ఉండేటటువంటి ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆ భగవంతుని యొక్క స్వరూపమైన ఆయన అయిపోయినాడు. కాబట్టి ఆయనకు ఇప్పుడు అగ్ని దేన్ని కాలుస్తుంది? దానికంటే వేరైనటువంటి పదార్థం ఉంటే కాలుస్తుంది కదా. మరి అది అగ్ని ఆయన అయిపోతే ఇంకా కాల్చేదేముంది? అలా అయిపోయినాడట ఆయన. కాబట్టి ఈ మహాకాష్ట చయచ్ఛన్న మసురేంద్ర సుతం తత, ఆ విధంగా దానవులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు మాత్రం ఏమీ కాలే. అగ్ని చుట్టూ వచ్చింది కానీ ఆయనను ఏమీ చేయలేదు. ఏ విధంగానైనా సరే దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు కానీ ఏ ప్రయత్నము ఫలించలేదు. అప్పుడు అడిగాడు. ఇంకా చాలా చెప్పున్నారు దీంట్లో, అవన్నీ మనం కాబట్టి చలి వల్ల అగ్ని, దాహం వల్ల నీరు, ఆకలి వల్ల ఆహారం దేహానికి సుఖాన్ని ఇస్తాయి. చలి ఉంటే అగ్నితో కాసుకుంటాం కదా, అట్లాగే దాహం వేస్తే నీళ్ళు తాగుతాం, మరి ఆకలి వేస్తే అన్నం తింటాం. ఈ శరీరానికి సుఖం వస్తుంది. వాటికి వ్యతిరేకమైనటువంటి జలము, మున్న అగ్ని, మరి అవన్నీ కూడా శాంతింపజేసి సుఖహేతువులు అవుతున్నాయి. ధన కనక వస్తువాహనాదులను తమ అవసరానికి మించి అధికంగా
ఎంత సమకూర్చుకుంటాడో వాడికి వాటి వల్లనే ఆ చిత్తము వ్యగ్రమైపోతుంది. ఏమి వాటిని కాపాడుకోవడానికి. అవునా కాదా? ఇప్పుడు ఇప్పుడు బొంబాయిలో మన అందరికీ చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి అనుకో. ఏమి కొద్దిగా ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద ఉన్నాయి, కానీ అవి శుభ్రం చేసుకోవడం, తుడుచుకోవడం, ఇదంతా నీట్గా పెట్టుకోవడం చాలా సులభం. అదే పెద్ద ఇండ్లు ఉన్నాయనుకో ఎంత కష్టం, చాలా కష్టమే. అట్లాగా తనకు ఎంత అవసరమో అంత ఉంచుకోవడం మంచిది. యావతః కురుతే జంతువు సంబంధాన్ మనసప్రియాన్ తావంతోస్య నిఖన్యంతే హృదయే శోకశంకవః. అందుకే ప్రియానుబంధంగా ఏర్పరుచుకున్నటువంటి ఎంతమందినైతే మనం మన వాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళ వల్లనే మనకు ఏమొస్తాయి? దుఃఖాలు కూడా వస్తాయి. మరి ఈయన ప్రహ్లాదుడికి ఎవరి వల్ల వచ్చినాయి దుఃఖాలు? తన తండ్రి వల్ల. కానీ ఆయన తండ్రిని కూడా ఒక్క మాట అనలే. ఆయన ద్వేషము ఆయన చరిత్రలో లేదు. ఏమి అది ఇంట్లో బయట ఉన్న ప్రాణికి ఇంట్లో ఉన్న వాళ్ళ విషయంలో మనస్సు మెదులుతూ ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారో, ఇప్పుడు అమెరికా పోయారనుకోండి మన వాళ్ళు, మనకేమనిపిస్తుంది? అక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత అవి కూడా జ్ఞాపకం వస్తుంటాయి. ఇదిగో ఈ టైంలో వీళ్ళు ఇది చేస్తుంటారు అని. అట్లాగా ఇది మహా దుఃఖం. ఈ మానవుడు, ఈ జీవుడు కూడా ఒక గర్భం నుంచి మరో గర్భానికి వెళ్ళి అక్కడ జన్మించి అక్కడ పాటలు పడే ఇవి కూడా అనేక దుఃఖాలకి కారణమవుతున్నది. ఏమి కాబట్టి ఈ విధంగా బాలుడైన తర్వాత మళ్ళీ ఆటపాటల్లో కాలం గడుస్తుంది. ఏమి తర్వాత యవ్వనమైన తర్వాత వాడి ఆ టైంలో ఆటిపోతాడు. తర్వాత ముసలితనం వస్తే ఈ శరీరంతో అప్పుడు కూడా బాధ. ఏమి ఇక ఎప్పుడు సుఖం ఉన్నట్టు? వీడెప్పుడు ఈయన చెప్పింది ఏమిటంటే మనకు 100 సంవత్సరాలు కదా ఆయుష్ కదా, మీకు సగం ఒక దెబ్బకు పోయిందంట. ఎట్లా పోయింది చెప్పండి? నిద్రపోతే 50 సంవత్సరాలు ఖతం. అవునా? ఇంకెంత ఉంది మీకు? 50 సంవత్సరాలు. ఒక 15 సంవత్సరాలు ఆటపాటల్లో బాల్యం. ఏమి ఇంకా తర్వాత ముసలితనం ఒక 20 సంవత్సరాలు అనుకో. ఏమి 60 ఏళ్ళకే రిటైర్ అయిపోతుంటే ఇక 40 ఏళ్ళు చెప్పాడు మరి అక్కడ. ఏమి 20 ఏళ్ళు వేసుకోపోని, అప్పటికి 15, 20 ఎన్ని అయినాయి? 35. ఇంకా నీకు ఎన్ని ఉన్నాయి? ఇంకా 15 ఏళ్ళే. ఆ 15 ఏళ్ళల్లో నువ్వేం చేస్తావు చెప్పు? అందుకని ఆ టైంలోనన్నా భగవంతుని గురించి ధ్యానించి సేవించి మన శరీరం బాగున్నప్పుడే అది చెయ్యాలా అని ఎవరు చెప్తున్నారు? ఇంకా ఈ 15 ఏళ్ళల్లో ఇంకా చెప్పున్నాడు అసలు రోగాలు రావా, నొప్పులు రావా, ఇంకేం రావా? ఏమి ఇవన్నీ వచ్చే దాంట్లో ఇంకేం మిగులుతుంది నీకు? కాబట్టి ఈ టైంలో నువ్వు చేయవయ్యా. అందుకనే చిన్నప్పటి నుంచే భగవంతుని యొక్క సేవ చేయాలా, ధ్యానం చేయాలా, జపం చేయాలా, తపస్సు చేయాలా అని దీంట్లో. బాల్యే క్రీడనకాసక్తః యవ్వనే విషయోన్ముఖాః అజ్ఞానయంత్యశక్త్యా చ వార్ధకం సముపస్థితం. బాల్యంలో ఆటపాటల్లో గడిచిపోతుంది, యవ్వనం విశేషకాల్లో గడిచిపోతుంది. మరి వచ్చిపడినటువంటి ముసలితనము ఓపిక లేకుండా మనం ఇప్పుడు చూడండి, మన మండలి పైకి ఉంది 4 అంతస్తులు, ఇప్పుడు అప్పుడే ఎక్కలేకపోతున్నాం.
ఈ పాప లాంటి వాళ్ళైతే ఎక్కుతారు, మనం అట్లా ఉన్నాం. కానీ ఇప్పుడు మనకి ఎక్కడ ఇంకొక 4 ఏళ్ళు అయిందనుకో అసలు ఎక్కలేం. కాబట్టి ఈ శరీరము, అందుకని మనం ఏం చేయాలా? అంతేకాదు, ఇది తీసిపోయి కింద కాబట్టి కింద అంతస్తులో ఏర్పరచుకోవాలి. ఇది కూడా ఒక పనే కదా మనం అదంతా. కాబట్టి అది చెప్తున్నాడు ఇక్కడ. ఇది అయ్యా అలా ఉండడం అజ్ఞానుల స్థితి. తస్మాత్ బాల్యే వివేకాత్మ యతేత శ్రేయసే సదా. శ్రేయస్సును ఆకాంక్షించేటటువంటి ప్రతివాడు బాల్యంలోనే ఈ ప్రయత్నం చేయాలయ్యా, ఎప్పుడో కాదు. కాబట్టి ఇదంతా కూడా మరి భగవంతుని యొక్క, అందుకే చెప్పాడు. అది నీకు ఇది ఎట్లా వచ్చిందయ్యా అంటే ఆ భాగవతంలో ఒక పద్యం పోతన గారు రాశారు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలజను రాయంచనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చెరకోరకంబరగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబు పాడనేర్చు వినుత గుణశీల మాటలు వేయినేలా అని చెప్పాడు. అంటే భగవంతుని మీద ఉండేటటువంటి ఆనందాన్ని గ్రోలేటటువంటి మనస్సు దాంట్లోంచి బయటకి ఎలా వస్తుందయ్యా అని తిరిగి ప్రశ్నించాడు. నువ్వేలా ఆయనే ప్రశ్నించాడు. ఎట్లాగా అంటే మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు. చూడండి, పుష్పాలు ఉంటాయి, మందార పుష్పాలు, ఇంకా గులాబీ పుష్పాలు, మంచి మకరంద ఉంటుంది. దాంట్లో ఏముంటుంది చూసారా ఎప్పుడన్నా? పూలల్లో తేనె ఉంటుంది. ఆ తేనె ఎక్కడెక్కడి నుంచో వచ్చి తుమ్మెదలు ఆ తేనెను తాగుతాయి కదా. అట్లా తాగేటటువంటి తుమ్మెద ఇతరమైనటువంటి వాటికి పోతుందా? అంత ఏమి పోదు. అట్లాగే భగవంతుని స్మరించి ఆనందించేటటువంటి మనస్సు ఈ విషయ ప్రపంచం మీదకి పోతుందా అని మళ్ళీ నాన్నగారినే ప్రశ్నిస్తున్నాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు స్ఫురిత చంద్రికా స్ఫురిత చకోరకంబరగునే సాంద్ర నిహారములకు. చకోర పక్షి ఉంటుంది, అది చంద్రుని యొక్క వెన్నెలను మాత్రమే తాగి జీవిస్తుంది. నేనైతే చూడలేదు కానీ నిజమే, చెప్పినటువంటిది మనం నమ్మాలి కదా. అది ఈ మంచుగడ్డల మీదకి పోతుందా అని అడుగుతున్నాడు ఆయన. మంచుగడ్డలు కూడా తెల్లగానే ఉంటాయి కదా, కానీ దీని మీదకి పోదయ్యా. ఈ విషయభోగాలు మంచుగడ్డలు లాంటివి. ఏమవుతాయి అవి? కరిగిపోతూ ఉంటాయి. ఏంది, మన వయస్సు కూడా ఇలాగే కరిగిపోతూ ఉంటుంది. తర్వాత కోయిల ఉంటుంది. కోయిల ఇవాళ కూడా ఇక్కడ 2-3 శబ్దాలు వినబడ్డాయి. మన ఇనమడుగు ఆశ్రమంలో కూడా కోయిలలు బాగా కూస్తుంటాయి. అది ఏం చేస్తుందంటే మామిడి చిగుళ్ళని తింటుంది, ఇంకా ఏం తినదు. మామిడి చిగుళ్ళని తిని మధురంగా కూస్తుంది. అటువంటి కోయిల ఈ ముళ్ళ పొదల మీదకి పోతుందా? పోదు కదా. ఏమి అట్లా ఆయన ఈ ఉదాహరణలు చెప్పి, నా మనస్సు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము
ఇతరంబు పాడనేర్చునే ఆ భగవంతుని యొక్క పాదార విందాల యందు ఉండేటటువంటి నా మనస్సు ఇతరమైనటువంటి దాని మీదకి పోతుందా అని ప్రశ్నించి చెప్తున్నాడు. కాబట్టి అటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అందుకే ఆయనకు ఏవి ఈ లోకంలో ఉండేటటువంటి పంచభూతాలు ఏవి కూడా ఆయన్ని కష్టపెట్టలేదు. అటువంటి ఆనందమట దేనివల్ల కూడా బాధితం కాదు చెప్తున్నాడు. ఏమంటే జీవులు వ్యర్థంగా ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు, వీరు అధికమైనటువంటి మోహంలో పడతారు, అజ్ఞానంలో ఉంటారు, వాళ్ళ మీద జాలి పడాల్సిందే. ఈ సమస్త ఆనందము అగ్ని వల్ల కానీ తనకు తాను ఆనందించేటటువంటి ఆనందమట దేనివల్ల కూడా తక్కువ కాదట చెప్తున్నాడు ఆయన. ఎవరు? ప్రహ్లాదుడు. అగ్ని వల్ల కానీ, సూర్యుని వల్ల కానీ, చంద్రుని వల్ల కానీ, వాయువు వల్ల కానీ, మేఘం వల్ల కానీ, వరుణి వల్ల కానీ, సిద్ధుల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, యక్షుల వల్ల కానీ, దైత్యేంద్రుల వల్ల కానీ, పన్నగుల వల్ల కానీ, కిన్నరుల వల్ల కానీ, మనుష్యుల వల్ల కానీ, పశువుల వల్ల కానీ, ఆత్మసంభవాలైన మానసిక దోషాల వల్ల కానీ, జ్వరము, కంటి జబ్బు, అతిసారము, ప్లీహము, గుల్మము, శారీరక దోషాలు, ఈర్ష్య, ద్వేషము, మాత్సర్యము, రాగము, లోభము మున్నగు వాటి వల్ల కానీ మన యొక్క ఆత్మానందము క్షీణించేది కాదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రహ్లాదుడు చెప్తున్నారు. మనకు జ్వరం వచ్చిందనుకో ఆ రోజు డల్గా ఉంటాం కదా. ఇక మనస్సులో ఒకరి మీద ఎక్కువ రాగం కలిగిందనుకో మన మనస్సు ఏమైపోతుంది? వాళ్ళు ఏది చేసినా బాగానే అనిపిస్తుంది. ఇక ద్వేషం కలిగిందనుకో వాడు ఒకవేళ మనకు మంచి చేసినా కూడా చెడే అనిపిస్తుంది ద్వేషం ఉంటే ఏమి. కాబట్టి ఇట్లా కాకుండా ఆ భగవంతుణ్ణి నిర్మలమైనటువంటి మనస్సుతో సేవిస్తే ఆ ఆనందానికి ఏ లోటు లేదు. అసార సంసార వివర్తనేషు మాయా తతోషం ప్రసభం బ్రవీమి సర్వత్ర దైత్యా సముపేత సమత్వమారాధనమచ్యుతస్య. ఈ అసారమైనటువంటి ఈ లోకాన్ని విడిచి సారవంతమైనటువంటి భగవంతుణ్ణి సేవించాలి. ఇది జీవితానికి పరమార్థము అని. తస్మిన్ ప్రసన్నే కిమిహాస్త్యలభ్యం. అటువంటి సర్వేశ్వరుడైనటువంటి భగవంతుడు ప్రసన్నుడైతే, గురువు ప్రసన్నుడైతే వాడికి పొందరాందేముంది? అన్నీ వాడు పొందుతాడు. ఏమిటి? ధర్మార్థ కామమో మోక్షయే అలం. అంటే ఇంకా ఏమీ అవసరం లేదన్నమాట. ధర్మము, కామము, మోక్షము ఇవన్నీ కూడా సమాశ్రితాత్ బ్రహ్మతరః. కాబట్టి ఇవన్నీ వాడికి వచ్చేస్తాయి. ఎవరు ప్రసన్నమైతే? భగవంతుడు ప్రసన్నమైతే, గురువుగారు ప్రసన్నమైతే ఇవన్నీ వాడికి ఏం బాధ లేదు. అట్లా భగవంతుడు ప్రహ్లాదుని గురించి ప్రసన్నమైపోయాడు. అది అట్లా ఆరాధించినాడు ఆయన. ఇంకా ఇలా అయ్యేసరికి ఆయన ఇంకా బాధ పెడుతుంటే భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అని ఎవరు? హిరణ్యకశిపుడు అడిగితే అన్ని దిశలను ఎందెందు వెతకి చూసినా అందందే కలడు అని సమాధానం చెప్పాడు ఆయన. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడయ్యా, లేని చోటు ఎక్కడ ఉన్నది అని గట్టిగా సమాధానం ఊరికే చెప్పలే, గట్టిగా చెప్పాడు. అప్పుడు ఆయన ఒక స్తంభాన్ని తన అరచేత్తో కొట్టాడట. ఇక్కడ ఉన్నాడా
కొట్టడము భగవంతుడు ఆవిర్భవించినాడు. ఆ భగవంతుడు కూడా అన్ని చోట్ల వ్యాప్తి చెంది ఉన్నాట. ఎందుకంటే ఎక్కడ చెప్తాడో వాడు అట్లా. అందుకని ఆయన స్తంభం నుంచి ప్రాదుర్భవించి ఎలా వచ్చాడు అంటే ఆయనకు ఇచ్చినటువంటి వరాలన్నింటికి భిన్నంగా ఉన్నాట ఆయన రూపం. అగ్నిలో కానీ, ఆకాశంలో కానీ, గాలిలో కానీ, వెలుపల కానీ, లోపల కానీ ఎక్కడ చావకుండా వరం ఇచ్చాడు, తీసుకున్నాడు. కాబట్టి ఆయన స్తంభంలోకి వాడిని తీసుకొని వెళ్ళి అక్కడ ఆ గడపలో, ఇది ప్రాణాలు ఉన్నదాంతో కాదు, ప్రాణాలు లేని దాంతో కూడా ఆయన చావకూడదు అంటే గోళ్ళతో ఆయన్ని ఈ గోళ్ళకు ప్రాణాలు ఉన్నాయా లేవా? ఉంటే మరి నేను వీటి కట్ చేస్తే దేని నొప్పి వస్తుందా? మరి ఇంకా ఎక్కడన్నా కట్ చేయి, కొయ్యు. అది భగవంతుడి లీల అద్భుతమైంది. కాబట్టి వాటి చేత అది ప్రాణాలు ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు. ప్రాణాలు లేని దాంతో ఆయన చావకూడదు, ప్రాణాలు ఉన్నదాంతో చావకూడదు. అంటే ఈ గోళ్ళతో ఆయన చించి మరి ఆయన్ని అప్పుడు మహా ఉగ్రంగా ఉన్నాడు భగవంతుడు. అందుకే చెప్తున్నాడు, తస్మాత్ సర్వప్రయత్నేన సాధుకర్మ సమాచరేత్. మానవుడు ఏం చేయాలి అంటే అన్ని ప్రయత్నములు సమకూర్చుకొని భగవంతుని సాధుకర్మ మంచి పని చేయాలట. ఇంకా ఏం చెప్తున్నాడు? సంపదైశ్వర్య మాహాత్మ్య జ్ఞాన సంతతి కర్మణాం విముక్తేశ్చ తాలభ్యం మూలమారాధనం హరేహే. సంపదకు, ఐశ్వర్యానికి, గొప్పదనానికి, జ్ఞానానికి, సంతానానికి, సమస్త కర్మలకు, విముక్తికి, మోక్షానికి ఏకైక మూలం ఎవరయ్యా అంటే భగవంతుడే, శ్రీహరి. ఏమి గురువుగారు వీటిని ఆరాధించినట్లయితే ఇవన్నీ నీకు లభిస్తాయి, ఏం సందేహం లేదు అని చెప్పి సాధు సాధు అని చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా భగవంతుణ్ణి ఆరాధించినటువంటి వాడికి అన్నీ, మరి ప్రహ్లాదుడికి అన్నీ వచ్చినాయి. ఆయన ఎంతో కాలం మళ్ళీ రాజ్యము పరిపాలించినాడు. ఆ తర్వాత ఆయన పెద్ద అజగర సంవాదము అని, ప్రహ్లాద అజగర సంవాదం అని ఒక సంవాదం ఉన్నది. చాలా అద్భుతంగా ఉంటుంది అది. కాబట్టి ఎట్లా చెప్పాడంటే, యథా సర్వేషు భూతేషు సర్వవ్యాపీ జగద్గురు విష్ణురేవ తథా సర్వే జీవంత్యేవ పురోహితాః. ఏమి? యథా సర్వేషు భూతేషు, సర్వభూతములయందు జగద్గురు అయినటువంటి ఆ విష్ణువే సర్వవ్యాపకమై ఉన్నాడు. కాబట్టి అట్లా భావించి మనం జీవించాలి. ఇంకా మరొక మాట ఏం చెప్పాడంటే, నువ్వు ఎలా జీవిస్తున్నావని అజగరాన్ని అడిగితే అజగరుడు చెప్తాడు ఒక మాట, రాదని వగవ. ఏమంటున్నాడు? మనం ఏమనుకుంటాము, ఇది రాలేదు, అది రాలేదు, అది రాలేదు, నాకు ఇది కావాలి, అది అంటున్నామా లేదా? కానీ ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఇది రావాలని అనుకోడట. పరులు రప్పించినచో కాదన, ఒకవేళ దైవానుగ్రహం చేత ఏదన్నా తన దగ్గరికి వస్తాయి, ఆయన ఎప్పుడూ వద్దన్నాడట. ఖేదము మోదములు లేక క్రీడింతు మదిన్. ఇవి వచ్చిందని సంతోషపడ, రాలేదని దుఃఖపడ, ఉన్నదాంతో ఖేదము మోదమును లేక. ఖేదం అంటే దుఃఖం, మోదం అంటే ఆనందం, అంటే ఒక వస్తువు ఉన్నదని ఆనందపడ్డం.
ఇవి రెండూ లేకుండా భగవంతుణ్ణి ధ్యానిస్తూ నేను జీవిస్తున్నానయ్యా అని చెప్పాడు. మనకు అటువంటి స్థితి కలగాల, అప్పుడు మనకు ఆనందం. ఎప్పుడు అటువంటి వాడికి తక్కువేమున్నది ఏమి. కాబట్టి అటువంటి స్థితి ఆయనది. అప్పుడు ప్రహ్లాదుడు మరి ఆ నరసింహస్వామి వారు వచ్చారు. ఆయన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి ప్రహ్లాదుని రక్షించి హిరణ్యాక్షుణ్ణి అప్పుడు అడిగాడు వాళ్ళ నాన్నగారికి, మా నాన్నగారికి మోక్షం ఇవ్వయ్యా అంటే ప్రహ్లాదుడు అడిగితే ఆయన అన్నాట, అయ్యా నీ వంటి పుత్రుడు పుడితే ఇంకా మోక్షమా ఏంటి? ఆయనే కాదయ్యా, ఈయనను 7 తరాల వాళ్ళందరూ కూడా మోక్షం పొందారు. 7 తరాలంటే ఎన్ని? అంటే 7 తరాలంటే 21. 7 అంటే 3 7 3 × 7 ఎన్నైనాయి? 21 తరాల వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందారట. అటువంటి పరమ భక్తుడు ఆయన. ఏమి కేవలం ఈ వైపే కాదు, అమ్మ వైపు ఉండేవాళ్ళు కూడా, అయ్య వైపు వాళ్ళే కాదు, అమ్మ వైపు వాళ్ళు కూడా మోక్షాన్ని పొందారు. నువ్వు ఆయన గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తూ, నీకేమన్నా వరం కావాలో కోరుకో అన్నాడు ఆయన. ఎవరు అడిగితే, అయ్యా నాకేం కావాలి, నాకేం అవసరం లేదు, అయినా నాకు కోరికలు లేకుండా వరం ఇయ్యన్నాడు. ఏమన్నాడు? ఇంకేం కావాలి చెప్పండి. కోరికలు లేకుండా ఎప్పుడు ఉంటుంది? పరిపూర్ణంగా ఉన్నప్పుడే కదా. అది అవన్నీ వచ్చేస్తుంది. నిజంగా ఆయన జీవితంలో కోరికలు లేవు, ఇది కావాలనేటటువంటి అపేక్ష లేదు. కర్మణా మనసా వాచ పరపీడాం కరోతి యః తద్బీజం జన్మ ఫలతి ప్రభూతం తస్య చ శుభ. ఏం చెప్తున్నాడంటే ఆయన, కర్మ చేత కానీ, మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ ఎవడు ఇతరులకు పీడ కలిగించడో వాడు భగవంతుని యొక్క భక్తుడు. దానివల్ల ఏమవుతుందంటే, ఒకవేళ నీకు ఆ పీడ కలిగిస్తే అదే బీజంగా మారి జన్మ కలిగి మళ్ళీ అశుభరూపమైనటువంటి జన్మకు మళ్ళీ వస్తాడు. సర్వప్రాణులతోనూ స్నేహంగా మెలగాలి. అందుకే భగవద్గీతలో కూడా భగవంతుడు ఏం చెప్పాడు? నిర్వైర సర్వభూతేషు. ఏ ప్రాణితో వైరం ఉండకూడదంట. వైరం ఉంటే మనకు ద్వేషం, పగ తీర్చుకోవాలనేటటువంటి భావం వస్తుంది. కాబట్టి వైరం ఉండవు. అదే జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని, భక్తిని కలిగి ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నాడు? ఏవం సర్వేషు భూతేషు భక్తిరవ్యభిచారిణి కర్తవ్యా పండితై జ్ఞాత్వా సర్వభూతమయం హరి. అన్ని ప్రాణులయందు నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ హరిని ధ్యానించాలి. ఏ విధంగా? అవ్యభిచారమైనటువంటి భక్తి చేత. ఒకసారి విడిచి ఒకసారి పట్టుకోవడం కాదు. ఎవరో అంటుంటారు, అది నాకు రాలేదు కానీ, సంకటం వస్తే వెంకటరమణ ఏమో అంటున్నారు. అట్లా కాదట. కాబట్టి అవ్యభిచారిణి భక్తి. ఎలా ఉండాలి భక్తి? ఒకసారి పట్టుకోవడం, ఒకసారి వదిలిపెట్టడం కాదు. ఒక రమణ మహర్షి చెప్పారు, ఒక పాత్రలోంచి మరొక పాత్రలోకి కరిగినటువంటి నెయ్యి పోస్తూ ఉంటే ఆ ధార ఏ విధంగా ఎడతెగకుండా ఉంటుందో, నీ భక్తి
నీ ప్రేమ ఆ విధంగా భగవంతుని మీద ఉండాలట. అది భక్తి. సా పరమ ప్రేమ. అది అటువంటి భక్తిని నారద భక్తి సూత్రాల్లో కూడా ఆ విషయమా చెప్పారు. ప్రేమ అనేది మనకు ఇష్టమైనప్పుడు పెంచుతాం ఎవరి మీదన్న ప్రేమ. ఇక మనకి ఇష్టం కాని మాట ఒక్కటి చిన్నది అన్నావు అనుకో, నువ్వు వాటి లేని అది చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఇంకా చెప్తున్నారు. ఎంతోమంది దేవతలు వాళ్ళు కూడా మహానుభావుని అంటే నృసింహ భగవాను కీర్తించినారు. కాబట్టి మనకు సమయం కావచ్చింది, ఇంకా రేపు తెలుసుకుందాం దక్కింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ. जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की।